కోవిడ్ విషయంలో ఎవరూ కూడా అజాగ్రత్తగా ఉండకూడదని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట్ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ అన్నారు. ఆకాశవాణి విలేకరితో మాట్లాడుతూ నర్సంపేటలో కోవిడ్ కోసం ప్రత్యేక ఓపీని ఏర్పాటు చేశామని 20 ఆక్సిజన్ తో కూడిన బెడ్స్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్ గోపాల్ అండ్ సూపరింటెండెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నర్సంపేట్. కరోనా వైరస్ పేషెంట్ ఓపీ డైలీ యావరేజ్ గా 100 to 150 మెంబర్స్ కరోనా వైరస్ పేషెంట్ చూడడం జరుగుతుంది. తర్వాత కరోనా టెస్టులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర 20 బెడెడ్ ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేయడం అయిందండి. అంటే విత్ ఆక్సిజన్. జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ అది విజృంభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజన్ మళ్ళీ వాతావరణం అంటే సీజన్ రాబోతుంది, ఫెస్టివల్స్ వస్తాయి కాబట్టి మనము ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా గానీ ఫంక్షన్స్ అటెండ్ అయినా గానీ మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యక్తిగతమైన పరిశుభ్రత, తర్వాత ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాషింగ్స్ విత్ శానిటైజర్, తర్వాత మాస్కులు ధరించడము, భౌతిక దూరం పాటిస్తే చాలా వరకు మనం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు.